ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మ్యాథమెటిక్స్ ట్రిక్స్ను, హస్తరేఖ జ్యోతిష్ వీడియోలను, మరి అదేవిధంగా అనేక రెమెడీసు, స్పోకెన్ ఇంగ్లీషు, టాలీ టిప్స్లో చెప్పుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు టాలీ టిప్స్లో మూడో రోజు అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే గత వీడియోలో కంపెనీ క్రియేషన్ ఏ విధంగా చేయాలి, కంపెనీని ఏ విధంగా ఆల్టర్నేట్ చేసుకోవాలి, మళ్ళీ కంపెనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అదేవిధంగా కంపెనీని మనకు నచ్చకపోతే ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి వీటివి గత వీడియోలో చెప్పాను. ఈరోజు అసలు కంప్యూటర్లో టాలీలో మనం పోస్ట్ చేయాల్సినటువంటి కొన్ని ఆస్తులు ఏంటి, కొన్ని వివరాలు ఏంటి బ్రీఫ్గా చెప్తాను. 28 ఉన్నాయి గ్రూపులు, మళ్ళీ వాటిలో సబ్ గ్రూప్స్ ఉన్నాయి. అయితే అవన్నీ చెప్పే ముందు మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. అసలు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఒక ఆఫీస్ మనం ఓపెన్ చేసినప్పుడు లేదా ఒక సంస్థని మనం స్థాపించినప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అనేవి కావాలి, కొంత పెట్టుబడి పెట్టాలి. ఫిక్స్డ్ అసెట్స్లో ఏముంటాయి మనకి? బిల్డింగు అంటే బిల్డింగ్ కొనుక్కోవడము, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్లో ఎగ్జాంపుల్ బిల్డింగు, లేకపోతే ల్యాండు. తర్వాత ఏముంటుంది? ఫర్నిచర్. బిల్డింగ్తో పాటు ఈ ఫర్నిచర్ అనేది అవసరం. అవన్నీ ఫిక్స్డ్ కింద వస్తాయి, గాడికి పోవాయి ఉంటాయి మన ఆఫీసులోనే. అదేవిధంగా ఇంకేముంటాయి? ఫర్నిచర్ ఉంది, బిల్డింగ్ ఉంది, మనం వర్క్ చేయడానికి ప్రజెంట్ ఏం కావాలా? కంప్యూటర్. కాబట్టి కంప్యూటర్ కూడా ఫిక్స్డ్ అసెట్లో భాగమే. కాబట్టి బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ కానీ, ఇంకా ఉండే ల్యాండ్, ఇంకా అన్ని ఫిక్స్డ్ అసెట్స్ డాష్. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనేటువంటిది పర్మనెంట్, ఆఫీస్కి ఆ సంస్థకి పర్మనెంట్ అనేటువంటి వస్తువులు. అదేవిధంగా డైరెక్ట్గా ఎక్స్పెన్సెస్, ప్రత్యక్షంగా మన ఖర్చులు ఏముంటాయి. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఏంటంటే మనకేం కావాలి? మనం ఎన్ని ఫర్నిచర్ తెచ్చాము, కంప్యూటర్ తెచ్చాము, బిల్డింగ్ కావచ్చు, లేదా కన్స్ట్రక్ట్ చేస్తాం, వాటికి ఏం చేయాలి? కూలీలు పెట్టాలి. ఆ కూలీలకు ఇచ్చే పేమెంట్ ఏమంటాం? వేజెస్ పెయిడ్. దాన్ని డైరెక్ట్ వేజెస్ పెయిడ్, డైరెక్ట్ అనమాట, వేజెస్ పెయిడ్. కాబట్టి ఈ ఫిక్స్డ్ అసెట్స్లోకి సంబంధించినటువంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆ అసెట్స్ని మనం బిల్డింగ్ కడుతున్నాం, ఫర్నిచర్ తెస్తున్నాం, కూలీలు కావాలి కదా, ఆ కూలీలకు పేమెంట్లు ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే ఏం చేయాలి? వేజెస్ పెయిడ్. ఈ వేజెస్ పెయిడ్ అనేటువంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తుంది. అదేవిధంగా వేజెస్ పెయిడ్స్ అంటే జీతాలు, వేజెస్ అనేది జీతాలు. అదేవిధంగా కూలీస్ అంటే పని చేయించడానికి సూపర్వైజర్ ఒకటి పెడతాం, అతనికి జీతం ఇస్తాం. ఆ జీతం తీసుకుంటున్న వ్యక్తి పని చేస్తారు, పని చేసే వ్యక్తులు కూలీస్ పెయిడ్. కూలీ ఎక్స్పెన్సెస్ అనేటువంటిది ఉంది. అంటే వేజెస్ జీతము, కూలీస్ అనేటువంటి డైలీ కూలీ. అదేవిధంగా హమాలి, మూటలు మోస్తారు చూడు, ఈ వస్తువులన్నీ మోసుకొని రావాలి కదా. ఈ కూలీలు హమాలి అంటే హమాలీస్. ఇప్పుడు రైల్వే స్టేషన్లో విధంగా మూటలు మోస్తుంటారు చూడు, బస్ స్టేషన్లో ఈ విధంగా కూలీలు మూటలు మోసేవాడు. ఈ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి మన షాప్కి వస్తువు చేరాలంటే హమాలీసులు ఉండాలి. ఆ వస్తువుని మన ఆఫీస్కి వచ్చిన వస్తువుల ప్రకారం పని జరగాలంటే కన్స్ట్రక్షన్ చేయాలి, కూలీలు ఉండాలి. ఈ కూలీల చేత పని చేయించాలంటే సూపర్వైజర్ ఉండాలి, సూపర్వైజర్కి జీతం ఇవ్వాలి. అది ఈ విధంగా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కావాలి. అదేవిధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటిది? ఇప్పుడు బిల్డింగే మనం ఉందనుకో, బిల్డింగ్ మనం కట్టుకోవాలి, కొనుక్కున్నాం, బాడుకు తీసుకున్నాం, అప్పుడు ఏం చేయాలి? రెంట్ పెయిడ్ చేయాలి. బిల్డింగ్ తీసుకున్న తర్వాత రెంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. మనకు రాదు, ఇంకా మనకు వచ్చేది కాదు. కాబట్టి ఇండైరెక్ట్, పరోక్ష బాడుగ అంటే మనకు వచ్చే ఆదాయం, మన ఆదాయం పరోక్షంగా పోయినట్టే, మనకి ఇంక రాదు. ఇండైరెక్ట్గా ఇవ్వాలి, ఇది డైరెక్ట్ కాదు. అవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయితే రెంట్ పెయిడ్. అదే కరెంట్ బిల్ ఉంది, ఇప్పుడు మన బిల్డింగ్ కరెంట్ బిల్ వస్తుంది కదా, అవును, పవర్ బిల్ పెయిడ్.
అది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అది మనకేం లేదు, మామూలు కట్టేయడమే కాలిన ప్రకారం. అదేవిధంగా నెట్ బిల్లు, ఇంటర్నెట్ వాడుకుంటాం కదా మనం. అదేవిధంగా పవర్ బిల్లు, రెంట్ పెయిడ్, నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్లు ఇంకా పేపర్ ఇంకా ఇవన్నీ నిరంతరం మన సౌకర్యాలన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్. అసలు డైరెక్ట్ ఇన్కమ్ ఏముంది? మనకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో కొన్ని రూముల్ని బాడుకి ఇచ్చాం. మన ఫ్యాక్టరీ ఒక బిల్డింగ్ ఉంది, ఆ ఫ్యాక్టరీకి సంబంధించి మన కంపెనీకి సంబంధించి బిల్డింగ్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది? ఆ ఫ్యాక్టరీ కానీ ఆ బిల్డింగ్ రెంట్ రిసీవ్డ్. మన బాడుకు వస్తే బిల్డింగ్, ఒక కంపెనీ చేస్తున్న బిల్డింగ్ రెంట్ రిసీవ్డ్ అంటే మన బాడీ రెంట్ మనం తీసుకుంటున్నాం, ఇందాక పెయిడ్. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయిపోయిన తర్వాత రెంట్ పెయిడ్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ రిసీవ్డ్ అనేటువంటిది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ డైరెక్ట్ ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్, పోతే ఎక్స్పెన్సెస్. కాబట్టి డైరెక్ట్ ఇన్కంలో బిల్డింగ్ రెంట్ రిసీవ్డ్ వస్తుంది. అదేవిధంగా కూలీ రిసీవ్డ్. మనం పని చేసాము, మనకు ఆదాయం వచ్చింది, మన 10 మంది మన వాడు మనుషులు ఉన్నారు, ఆ మనుషులకి వాడు మన కాంట్రాక్ట్ వర్క్ మన చేత చేయించుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు. అప్పుడేమవుతుంది? ఆ మనం పెట్టిన కూలీలకి డబ్బులు వస్తాయి. అప్పుడు కూలీ రిసీవ్డ్ డైరెక్ట్ ఇన్కంలోకి, ఈ డైరెక్ట్ ఇన్కంలోకి. అదేవిధంగా వేజెస్ రిసీవ్డ్. ఇప్పుడు మనం మనుషుల్ని ఎంగేజ్ పెట్టాము, మన మనుషులు ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ని పెడుతుంటారు కంపెనీకి, దానికి 10,000 20,000 జీతం అంటారు, లేదా 30,000 జీతం అంటారు. ఆ 30,000 కంపెనీ మనం ఇది నన్ను పంపించాము సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి మన స్టాఫ్ని వాళ్ళు జీతం ఇస్తారు. అప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది మనకు వచ్చేస్తాయి. తర్వాత వాళ్ళు పేడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వెళ్ళి. అదేవిధంగా ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కూలీ రిసీవ్డ్, వేజెస్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ అని చెప్పి అవన్నీ డైరెక్ట్ ఇన్కమ్లోకి వస్తాయి. అదేవిధంగా ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అయిపోయింది. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏంటంటే రెంట్ రిసీవ్డ్ అనేటువంటిది ఈ రెంట్ రిసీవ్డ్ ఇవి ఫిక్స్డ్ అసెట్ ద్వారా వస్తేనేమో డైరెక్ట్ ఇన్కమ్. మామూలుగా ఫిక్స్డ్ అసెట్లో భాగంగా ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. మనం కమిషన్ ద్వారా, ఇంట్రెస్ట్ ద్వారా, ఈ విధంగా రెంట్ రిసీవ్డ్ ద్వారా వచ్చేవన్నీ ఆదాయాలు వేరు, డైరెక్ట్ ఇన్కమ్ వేరు. ఫ్యాక్టరీకి డైరెక్ట్గా మనం సప్లై చేస్తే మనకు వచ్చేది డైరెక్ట్ ఇన్కమ్. పరోక్షంగా రెంట్ కానీ వచ్చేసింది అనుకో, అంటే బాడుగులకు ఇచ్చో, అవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్. అదేవిధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి రెంట్ పెయిడ్, పవర్ బిల్ పెయిడ్ అని చెప్పుకున్నాం. బ్యాంక్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఏమి తెలిసే? స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఏపీజీబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్. ఇప్పుడు ఎస్బీఐ అనుకుందాం, యూబీఐ, ఏపీజీబీ అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో అనేక బ్యాంకులు వస్తాయి. మనం ఏదో ఎక్కడైతే ఫిక్స్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? ఓన్లీ మీకు అవగాహన కోసమే చెప్తున్నాను. అసలు వీడియోలు ముందు చెప్తాను. ఈ వీడియోలు నేను చెప్పినటువంటి ఈ 6 గుర్తుపెట్టుకోండి. తర్వాత పోస్టింగ్లోకి వచ్చారో లెడ్జర్ పోస్టింగ్లో కానీ, ఓచర్ పోస్టింగ్లో కానీ, లెడ్జర్ క్రియేషన్లో కానీ, ఓచర్ క్రియేషన్లో కానీ మీకు పూర్తిగా చెప్తా. ఒక అవగాహన, ఈ పదాలు మీరు అవగాహన మాత్రమే పెట్టుకోండి. అంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఈ బిల్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వేజెస్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో రెంట్లు ఉంటాయి. అదేవిధంగా డైరెక్ట్ ఇన్కంలో బిల్డింగ్ రెంట్ ఉంటుంది, అది ఫ్యాక్టరీ రెంట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఇన్కంలో రెంట్ రిసీవ్డ్ ఉంటుంది, అంటే బిల్డింగ్ వరకు చేసుకోండి. బిల్డింగ్ డైరెక్ట్ ఇన్కము, రెంట్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కము. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన వాటిలో ముఖ్యమైన మాత్రం గుర్తుపెట్టుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు ముందుకు తీసుకురావడానికి నా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.